నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ వారం అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారిని ఇరాన్లోని మత విద్వేషకులు చంపుతామని అనేకమైన బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఆయన తల తెచ్చిన వారికి $1 మిలియన్ పైన వాళ్ళకి బహుమానంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ డబ్బును సేకరించడానికి గోఫండ్ అనేటువంటి ఒక వెబ్సైట్లో విరాళ సేకరణకు విజ్ఞప్తులు వారు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పటికే $40.2 మిలియన్ల డాలర్లు సేకరించడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు గోఫండ్ ఇలాంటి ప్రకటన ఎప్పుడూ కూడా చేయలేకపోవడం గమనార్హం. అయితే ఈ గోఫండ్ అనేటువంటి వెబ్సైట్లో మీరు ట్రంప్ను మీరు ఎప్పుడూ చూడనటువంటి అతను ఒక అవిశ్వాస పాత్రుడు, అతన్ని చంపాలని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. లండన్కు చెందిన వార్తా సంస్థ ఇరాన్ ఇంటర్నేషనల్ మొదటి నివేదించిన ఇరాన్ ఫండ్ రైజర్ థార్.ir THWAR.ir అనే వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఈ ట్రంప్ను చంపడానికి కావలసిన విరాళాలు సేకరించేటువంటి వెబ్సైటు ఇది. ఈ సైట్లో ట్రంప్ ఫోటో, అతని వెంట్రుకలు చిట్లిపోయి అతని కుడి భుజంపై అవి వెంట్రుకలు అతికించబడడం చూస్తారు. అయితే ఈ సైటు కంట్రిబ్యూటర్లు ఎవరు విరాళాలు ఇచ్చారన్న సైట్ తెలపదు, కానీ అది సేకరించేటువంటి మొత్తాన్ని మాత్రం మనకి తెలియజేస్తుంది. అయితే వారు ఇలా కూడా చెప్పారు, పేర్కొన్న మొత్తాన్ని నిబద్ధత కలిగిన వ్యక్తులు న్యాయం యొక్క తీర్పుకు అమలు చేసే ప్రతి స్వేచ్ఛాయుత వ్యక్తికి అందిస్తామని చెప్పి ఆ సైట్ పేర్కొనడం జరిగింది. ఈ ప్రచారం ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం కాదని, అమెరికా ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి మాత్రమే నిధులు సమకూరుస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. ఈ ఇరాన్ మత పెద్దల నుంచి ట్రంప్కు వ్యతిరేకంగా బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో నిధుల సమీకరణ ప్రచారం చాలా జోరందుకోవడం గమనార్హం. ఈ వారం ఇరాన్ ఇంటర్నేషనల్ ప్రకారంగా పశ్చిమ అజర్బైజాన్లోని ఇస్లామిక్ ప్రచార సంస్థ ప్రొవిన్షియల్ డైరెక్టర్ మన్సూర్ ఇమామి ట్రంప్ తలను తీసుకొచ్చిన వారికి $1.1 మిలియన్ల సమానమైనటువంటి బహుమతిని వారు ప్రకటించడం జరిగింది. అయితే ఫ్లోరిడాలోని మార్ ఎలాగో అనేటువంటి ఒక బీచ్ రిసార్ట్ ఉంది. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు తరచుగా, అది ఆయన సొంతం, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు తరచుగా అక్కడికి వెళ్లి ఎండలో సముద్ర స్నానం చేసి ఎండలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో తాము ఒక డ్రోన్ను పంపి అతని కడుపులోకి సూటిగా పంపి అతను మేము హతమార్చడంలో ఏమీ ఆశ్చర్యపోవనవసరం లేదని చెప్పి కూడా వారు అన్నారు. ఇలాగా ట్రంప్ గారిని చంపడానికి ఇరాన్ తన ప్రయత్నాలని చేస్తుండడం ఇక్కడ గమనార్హం. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.